బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెండో రోజు కాస్త తెరిపించినప్పటికీ ఎక్కడ చూసినా పంట పొలాల్లో నీట మునిగాయి. ముఖ్యంగా నదులు, వాగులు, గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాతావరణ సూచన మేరకు రెండో రోజు సైతం పాఠశాలలు సెలవులు ప్రకటించారు. ఇలా ఎక్కడ చూసినా వరద ముప్పుతో గ్రామాలు, పంట పొలాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యలమంచిలి మెయిన్ రోడ్ల మీద మురికి కాలువల గుండా నీరు ప్రవహిస్తూ కనిపించింది. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాయగూరల పంటలు సైతం నేల కొరిగాయి. ఇలా యలమంచిలిలో శారదా, వరహా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతుండగా మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సాగు ముందుకు సాగడం లేదు. ఇలా ఎక్కడ చూసినా వరద ముంపు ప్రభావిత ప్రాంతంగా మారి వర్షాలు ఏకదాటిగా కురవడంతో మొత్తం జలమయంగా మారింది.